నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. ఈరోజు తిరుమల అప్డేట్స్ లో లేటెస్ట్ అప్డేట్స్ నేను ఈరోజు చెప్పబోతున్నాను. నిన్నటి రోజున శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ కోటా ఫర్ సేవాస్ లైక్ కళ్యాణం, ఉజ్వల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ జూలై 2024 బుకింగ్ 22వ తారీఖున నిన్న విడుదలైంది. ఉదయం 10 గంటలకు విడుదలైంది. మరియు అలానే ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఉజ్వల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ జూలై 22వ తారీఖు జూలై 22వ తారీఖు 4/2024 3 గంటలకు మధ్యాహ్నం విడుదలైంది. ఈ రోజు తిరుమల అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల కాబోతుంది. జూలై నెల అంగప్రదక్షిణ టోకెన్లు ఉదయం 10 గంటలకు విడుదల కాబోతున్నాయి. దర్శన్ అకామిడేషన్ కూడా శ్రీవాణి ట్రస్ట్ జూలై మంత్లీ ఈ నెల 23వ తారీఖు ఉదయం 10 గంటలకు విడుదల కాబోతుంది. సీనియర్ సిటిజన్ ఫిజికల్ ఛాలెంజర్ కోటా ఫర్ జూలై 2024 విల్ అవైలబుల్ ఫర్ బుకింగ్ ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కాబోతుంది. రేపు శ్రీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపాయల టికెట్ జూలై 2024 రేపు విడుదల ఉదయం 10 గంటలకు విడుదల కాబోతుంది. అలానే లేటెస్ట్ అప్డేట్స్కి వస్తే పౌర్ణమి గరుడ సేవ క్యాన్సిల్ అయిపోయింది. ఏప్రిల్ 23వ తారీఖు జరగబోతున్న పౌర్ణమి గరుడ సేవ అనేది క్యాన్సిల్ అయింది. వైభవంగా శ్రీ స్వప్న తిరుమంజనం జరిగింది. ఒంటిమిట్టలో శ్రీరామచంద్రమూర్తి రథాసనం. శ్రీరామచంద్రమూర్తికి శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజాసనం జరిగింది. పౌర్ణమి గరుడ సేవ క్యాన్సిల్ అయింది. వైభవంగా శ్రీ స్వప్న తిరుమంజనం. ఏప్రిల్ 23న పౌర్ణమి గరుడ సేవ రద్దు. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 23వ తేదీన పౌర్ణమి గరుడ సేవ టీటీడీ రద్దు చేసింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీవారి వార్షిక వసంతోత్సవం జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడ సేవ రద్దయింది. ఈ విషయం భక్తులు గమనించగలరు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సోమవారం ఉదయం శివ ధనుర్భంగాలంకారంలో శ్రీ కోదండరాముల వారు రథాసనం భక్తుల కనువిందు చేసింది. ఉదయం 7:30 గంటల నుండి స్వామివారికి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్ భక్తుల బృందం చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవాస్ షుడ్ సర్వ్ విత్ డెడికేషన్. ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్. రాములవారి కళ్యాణానికి విచ్చేసిన భక్తులు భక్తి శ్రద్ధలతో సేవలు అందించాలని ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్
తెలిపారు. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.